దేవుని యొక్క వాగ్దానంలో మన ఎడల ఫలభరితము కావాలంటే, దేవుని యొక్క వాగ్దానంలో మన ఎడల ఫలభరితము కావాలంటే దేవుని యొక్క షరతులు కొన్ని ఉన్నాయి. వాటిని మనము ఆచరించాలి. అవేంటి అనేది ఇక్కడ మనము చూద్దాము. ఆజ్ఞలను మనము అనుసరించాలి. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 9వ వచనం మనం చూసినట్లయితే, నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకొని ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనంగా నిన్ను స్థాపించును అని వాక్యము బోధిస్తుంది. దేవుని యొక్క ఆజ్ఞలను మనము ఆచరిస్తే దేవుడికి మనము ప్రతిష్ఠిత జనంగా దేవుడు మనల్ని స్థాపిస్తాడు అని వాక్యము బోధిస్తుంది. కనుక ఆజ్ఞలను అనుసరించే వారంగా ఉందాము. రెండవదిగా చూసినట్లయితే రోమాపత్రిక 14వ అధ్యాయము 21వ వచనము, ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెదము అని వాక్యము బోధిస్తుంది. దృఢమైనటువంటి విశ్వాసము కలిగినటువంటి వారంగా మనము ఉండాలి. దేవుడు అన్నిటినీ కూడా వాగ్దానం చేసిన ప్రతి దానిని కూడా నెరవేర్చుటకు సమర్థుడని నమ్మి మనము దృఢమైన విశ్వాసము కలిగి ఉండాలి. మూడవదిగా చూసినట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనము, విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకున్నట్లుగా అని వాక్యము మనకి బోధిస్తుంది. విశ్వాసము కలిగి ఉండడం ద్వారా మనము విశ్వాసము చేత అదేవిధంగా ఓర్పు చేత వాగ్దానాలను మనము స్వతంత్రించుకుంటామని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. విశ్వాసమును మనము కలిగి ఉండవలసిన వారమై ఉంటున్నాము. అదేవిధంగా హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం చూసినట్లయితే, ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను అని వాక్యము బోధిస్తుంది. దేవుని యొక్క వాగ్దానముల కొరకు మనము సహనముతో కనిపెట్టుకునేటువంటి వారంగా ఉండాలి. అబ్రహాము నమ్మి వాగ్దాన ఫలాలను పొంది ఉన్నట్టుగా మనమును సహనంతో మనము కనిపెట్టుకొని ఉండి వాగ్దాన ఫలములను పొందుకోవాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 30వ వచనము మనం చూసినట్లయితే, విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణలు చేయబడిన తర్వాత ఎరికో గోడలు కూలెను. దేవుని యొక్క చిత్తమును చేయుటకు కనిపెట్టుకొని ఉండాలి. మనము వాగ్దానాలు పొందుకోవాలంటే ఆజ్ఞలను అనుసరించాలి, దృఢ విశ్వాసము కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి, సహనంతో కనిపెట్టుకోవాలి, అదేవిధంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. ఈ విధంగా ఉండుటకు దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.